రవి ఏంటన్నా? ఈ కాగితం మీద సంతకం పెట్టినాను ఒకటి. ఏంటన్నా ఇది? చూద్దాం. ఏంటన్నా ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా? శరీరదానం అంట, శరీరదానం. అదేంటో రవి ఎలాగంటున్నావు? నేను చేస్తున్నది మంచి పనే కదా, అవయవదానమే కదా చేస్తున్నావు. చదువుకున్నాడు నీవు కూడా ఇలా మాట్లాడితే ఎలాగా? నా శరీరం మీద నాకు అధికారం లేదా? ఎలా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగరా రవి. ఏంటి నాన్న? సంతకం పెట్టినానా? ఏమి వెళ్ళిపోతున్నావు? ఆగు. కర్మకాండ చేయకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఇది తెలుసా? ఇది నా పునర్జన్మ కోసం రా. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని అంతా చూడడానికి ఎంతో ఆశపడుతున్నాను. నా శరీరంలో ఉన్న టిష్యూస్ని ఇతరులకు ఇచ్చి పరకాయ ప్రవేశం చేద్దామనే తపనతో చేస్తున్నాను రా. అలా అవయవాలు లేకుండా మీకు కర్మకాండాలు చేస్తే వచ్చే జనంలో మీకు అవయవాలు లేకుండా పుడతారు నాన్న. అలాగైతే రక్తదానం చేసిన వాళ్ళు వచ్చే జన్మలో రక్తం లేకుండా పుడతారా? పిచ్చివాడా. రక్తం బతుకున్నప్పుడు ఇవ్వాల్సింది నాన్న, చనిపోయినప్పుడు శరీరం మొత్తం ఇచ్చేస్తానంటున్నావు. రక్తం ఇవ్వడం వల్ల అందరూ బతుకుతున్నారని నువ్వు మూఢనమ్మకం వదిలేశావు. ఇంకా కాస్త ముందుకొచ్చి ఆలోచిస్తే ఈ చనిపోయి కుళ్ళిపోయిన శరీరానికి మనం విలువ ఇచ్చినట్టుగా కదా. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ శరీరాన్ని దానం అవ్వడానికి అయితే నేను ఒప్పుకోను. అందరు నాన్న నన్ను అంటారు కర్మకాండలు చేయలేకపోతున్నాడు, చెయ్యలేక అనేసి. ఏంట్రా, నీ తండ్రి కోసం ఆలోచించకుండా ఎవరో అన్న మాటలకు ప్రజల గురించి ఆలోచిస్తావు నువ్వు? ఈ ప్రకృతిలో ఈ భూమి మీద ఏ జీవికి లేనటువంటి ఆచారాలు మనకే ఎందుకు? మనం పెట్టుకునే ఆచారాలకి మనమే బానిసలైపోతున్నాం. నీ చేతుల్లో ఆడుకున్నావు, నీ చేతుల్లోనే పెద్దపడేది. నేను చనిపోయికైనా సరే ఈ శరీరాన్ని ఎలా కలుస్తావురా? నీకు బాధ ఇది? నేర్పిన ఆచారాలే కదా నాన్న, చిన్నప్పటి నుంచి ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ నేర్పారు. నేను హిస్టరీ సైన్స్ చదివినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి నాన్న. నోరు ముయించి నాకు ఆలోచన లేకనే చేశారు, అందులో కూరుకుపోయాను నేను. చనిపోయాక కట్ల మీద కాల్చడం, భూమిలో పాతి పెట్టడం, దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇతరులకు జీవితం ఇస్తుందంటే ఎంత గొప్ప విషయం. ఏముంటానన్నా, అంతా అయమయంగా ఉంది, అసలు అర్థం కావడం లేదు. మొన్న మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి చర్మం ఉడిపోయి అన్ని స్కిన్ అంతా రక్తమైపోయింది కదా. అప్పుడు మరి అతగాడికి స్కిన్ అది ఎలా ఇంప్లిమెంట్ చేశారు మీకు తెలుసా? నాలాంటి వాళ్ళు దానం చేయబట్టే అలాంటి వాళ్ళకి ఇంజూరీ అయినప్పుడు ఆ స్కిన్ దాచి వాళ్ళకి ఉపయోగిస్తున్నారు. అవునా? గ్రేటేనన్నా. అలాగే మీ పెద్దమ్మ కొడుక్కి గుడితనం ఎలా పోయిందనుకున్నావు? నాలాగే సమాజ ప్రేమికులు తాము చనిపోయిన తర్వాత కళ్ళను దానం చేయటం వల్ల ఇలా ఉపయోగపడుతున్నాయి. అవునా నాన్న? నిజం చెప్పాలంటే నాకు ఈ ఆచారం పెద్దగా ఇష్టం ఉండదు. నన్ను ఆడించావు, లాలించావు, చదివించావు, ఇంత పెద్దవాడిని చేసావు. చనిపోయిన తర్వాత అయినా కూడా మిమ్మల్ని కాల్చాలంటే నా మనసు ఉండదు నాన్న. మొన్న మా ఫ్రెండ్ చనిపోతే అతని శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశారు. అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు తెలిసింది నాకు, కాలేజీ వాళ్ళు అతని మృతదేహాన్ని కళ్ళకు అద్దుకొని ఎంత గౌరవంగా తీసుకెళ్లారో మాటల్లో చెప్పలేమురా. చనిపోయి కుళ్ళిపోబోయే శరీరానికి ఎంత విలువ అని అప్పుడు తెలిసింది. సరే నాన్న, ఎవరేమనుకున్నా మీ అభిప్రాయం నాకు ముఖ్యం. ఈ ఫామ్ ఇటు ఇవ్వండి. ఇంకోటి తెలుసా, ఈ మృత శరీరాల మీద చేసిన ప్రయోగాల వల్లే ఈరోజు మన జీవితకాలం పెరగడమే కాక కొత్త మందులు, కొత్త ఆపరేషన్లు ఎలా మనుషులు బతికిస్తున్నారు తెలుసు కదా. గ్రేట్ నాన్న మీ నిర్ణయం. మంచి పని చేసేటప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
సంతకం పెట్టేస్తాను. ఫామ్ ఉందా నాన్న మీ దగ్గర? ఎందుకురా, ఎవరికి ఇస్తావు? జీవం అయిపోయి కుళ్ళిపోయవలసిన ఈ శరీరానికి ఎంత విలువ ఉందంటే నేనెందుకు వదులుకోవాలి నాన్న? మళ్ళీ లేకపోతున్నాను రవి, నిజంగా నువ్వు ఇంత బాగా ఆలోచిస్తావు అనుకోలేదు. మానవత్వం ఉన్న మనిషి రవి, నమ్మలేకపోతున్నాను. ఇంత మార్పు వచ్చింది నీలో. మనకి చావు లేదురా, ఇతరుల్లో జీవించే అదృష్టవంతులు అవుతున్నాం. మన కళ్ళతో ఎప్పటికీ ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాం.